హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ పిచ్చుక ఏనుగు కథ విందాం. ఒక అరణ్యంలో ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకొని ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేది. ఆడపిచ్చుక అప్పుడే గుడ్లు పెట్టింది. ఆ మర్నాడు ఒక ఏనుగు అటుగా పోతూ మధ్యాహ్నపు ఎండకు తట్టుకోలేక ఆ చెట్టు నీడన నిలిచి ఆకతాయితనం కొద్దీ చెట్టు కొమ్మ విరిచింది. ఆ కొమ్మ మీదనే ఉన్న పిచ్చుకల గూడు, దానిలో గుడ్లన్నీ కింద పడి పగిలిపోయాయి. అదృష్టవశాత్తు పిచ్చుకలు ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. గుడ్లు పగిలినందుకు ఆడపిచ్చుక మహా షోకిచ్చింది. దాని ఏడుపు విని పొరుగున ఉంటున్న దాని స్నేహితురాలు వడ్రంగి పిట్ట వచ్చి దాని బాధకు కారణం తెలుసుకొని దాన్ని ఓదార్చి ఆ ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవాలి అని అన్నది. దానికి ఆడపిచ్చుక, ఈ ఏనుగు కేవలం పొగరుబోతుదనంతో నా బిడ్డల ప్రాణాలు తీసింది. ఈ రాకాసి ఏనుగును చంపే ఉపాయం ఆలోచించు అన్నది. మనకు ఆపత్ సమయంలో ఆదుకున్నవాడే మిత్రుడు. కలిగిన వేళ అందరూ మిత్రులే. కలిసి రాని కాలంలో అండగా నిలిచిన వాడే హితుడు. వీణారవం అనే నా తుమ్మెద స్నేహితురాలిని తెస్తాను. ఏనుగును చంపే మార్గం అది చెబుతుంది అన్నది వడ్రంగి పిట్ట. ఆడపిచ్చుక, వడ్రంగి పిట్ట కలిసి తుమ్మెద వద్దకు వెళ్ళి జరిగిన అన్యాయం చెప్పి ఏనుగును చంపే ఉపాయం నువ్వు చెప్పాలి అన్నాయి. అప్పుడు ఆ తుమ్మెద, అయ్యో, ఈమెకి ఇంత కష్టం కలిగిందా? మేఘదూత అనే కప్ప నాకు మంచి స్నేహితుడు, అతనిని కూడా ఒకసారి అడుగుదాం అన్నది తుమ్మెద. పిచ్చుక, వడ్రంగి పిట్ట, తుమ్మెద కలిసి కప్ప దగ్గరకు వెళ్ళి తమ బాధను చెప్పాయి. కప్ప అంతా విని, మనలాంటి గొప్పవాళ్ళు పూనుకుంటే ఈ ఏనుగు లాంటి పరమమూఢుని కడతీర్చుట ఎంత పని అని చెప్పింది. తుమ్మెద, నువ్వు జంకారం చేస్తూ వెళ్ళి ఏనుగు కళ్ళ ముందు ఎగురుతూ కుట్టడానికి ప్రయత్నం చెయ్యి. ఏనుగు భయపడి కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు వడ్రంగి పిట్ట దాని కన్ను ఒకటి పొడిచేస్తుంది. ఏనుగు కంగారు పడి రెండో కన్ను కూడా మూసుకొని పరిగెత్తనారంభిస్తుంది. అప్పుడు వడ్రంగి పిట్ట దాని వెంటపడి రెండో కన్ను కూడా పొడిచేస్తుంది. ఏనుగు నీటి మడుగులో చేరదామని వెర్రిగా అటూ ఇటూ పరిగెత్తుతుంది. అప్పుడు నేను ఒక అగాధం అంచున కూర్చొని బెకబెకలాడతాను. నేను అరిచే దిక్కుగా నీటి మడుగు ఉన్నదనుకొని ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చి అగాధంలో పడి చచ్చిపోతుంది. ఆ విధంగా దాని పీడ విరగడైపోతుంది అన్నది కప్ప. కప్ప చెప్పినట్టే చేసి తుమ్మెద, వడ్రంగి పిట్ట కలిసి ఏనుగును అగాధంలో పడేసి చంపేశాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, శత్రువు ఎంత బలమైనదైనా మంచి ఉపాయంతో మట్టు పెట్టవచ్చు అని తెలుస్తుంది. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.